జై శ్రీరామ్, భారత్ మాతకి జై. ఇవాళ హిందువులకు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే సమయం వచ్చింది. ఇవాళ హిందువులు సంఘటితమై ఓటు బ్యాంకుగా మారి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే సమయం వచ్చినది. రేపు జరగబోయే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సరి అయిన బుద్ధి చెప్పే సమయం వచ్చినది. ఈ విషయం మనం ఎందుకు మాట్లాడుకోవాలంటే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటనే కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అని ఎప్పుడైతే మాట్లాడిండో, ఇవల్ల హిందువులకు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, హిందువులకు వ్యతిరేకంగా స్థాపించబడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఇవాళ హిందూ సమాజం అర్థం చేసుకోవాలి. అసలు హిందువులకు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ, వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి పార్టీకి ఇలా హిందువులు ఎందుకు ఓట్లేయాలని ఆలోచన చేయాలి. హిందువులకు వ్యతిరేకంగా స్థాపించబడినటువంటి కాంగ్రెస్ పార్టీకి హిందువులు ఎందుకు ఓట్లేయాలని ఆలోచన చేయాలి. రేపు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో హిందూ సమాజం సంఘటితమై కాంగ్రెస్ పార్టీకి సరి అయిన బుద్ధి చెప్పే సమయం వచ్చింది. అందు గురించి ఒక ఆలోచన వేయాలి. చివరికి భారత ఆపరేషన్ సింధూర్ ఎప్పుడైతే జరిగిందో, భారతదేశ యుద్ధ విమానాలు పాకిస్తాన్లకు పోయి అక్కడ విధ్వంసం సృష్టించి తిరిగి వస్తే భారతదేశ ఆర్మీ అధికారి ఏ ఒక్క యుద్ధ విమానాన్ని కూడా పాకిస్తాన్ కూల్చలేదు. మా యుద్ధ విమానాలన్నీ మంచిగానే ఉన్నాయని మన భారతదేశ ఆర్మీ అధికారి చెప్పినా కానీ రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి నమ్మలేరు. అదే పాకిస్తాన్ ఆర్మీ అధికారి మేము భారతదేశానికి సంబంధించినటువంటి 6 యుద్ధ విమానాలను కూల్చినామని పాకిస్తాన్ ఆర్మీ అధికారి చెప్తే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఒక వర్గం ఓట్ల కోసం ఇవల్ల భారతదేశ ఆర్మీ అధికారిని కూడా కించపరిచే విధంగా మాట్లాడాడు. పాకిస్తాన్ ఆర్మీ అధికారి 6 యుద్ధ విమానాలు కూల్చిన, భారతదేశానికి సంబంధించినటువంటి 6 యుద్ధ విమానాలను మేము కూల్చినామని పాకిస్తాన్ ఆర్మీ అధికారి చెప్తే, ఈ విషయాన్ని కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఒక వర్గం ఓట్ల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన సందర్భం కూడా ఇలా ఆలోచన వేయాలి. అంటే కాంగ్రెస్ పార్టీకి హిందువుల మీద అంటే ప్రేమ లేదు, భారతదేశం అంటే ప్రేమ లేదు, భారతదేశానికి సంబంధించిన ఆర్మీ సైనికుల మీద కూడా ప్రేమ లేదు. ఇవాళ ఇలా ఇది కూడా ఆలోచన వేయాలి. ఎప్పుడైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిందో, హిందూ విగ్రహాలు ధ్వంసమైనవి, హిందూ గుడులు ధ్వంసమైనవి, హిందువుల మీద దాడులు జరిగినాయి. కానీ ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు వచ్చి ధైర్యం చెప్పలే. చివరికి ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండో, ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం మాట్లాడిండో, కొన్ని రోజులకే మల్కాజ్గిరిలో పవిత్రమైన అమ్మవారి గుడిలో ఒక ఉన్మాది, ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తి మలామూత్ర విసర్జన చేసిండు. అది కూడా ఇలా ఆలోచన చేసుకోవాలి. ఆ విషయం కూడా హిందూ సమాజం అర్థం చేసుకోవాలి. హిందువుల మీద దాడులు జరిగినా వీళ్ళు రారు, హిందూ విగ్రహాలు ధ్వంసం చేసినా కాంగ్రెస్ పార్టీ రారు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాడు అన్నప్పుడు హిందువులు ఎందుకు ఓట్లేయాలి మనం అనేది ఇలా ఆలోచన వేయాలి. ఎప్పుడైతే హిందువులకు ఆపద వస్తే మేమున్నాం, మా పార్టీ ఉందని ఏ పార్టీ అయితే వస్తుందో ఆ పార్టీకే మనం ఇలా నెత్తిన పెట్టుకోవాలి తప్ప, కానీ హిందువులకు వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ, హిందూ సమాజానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి పార్టీకి మనం ఇలా హిందువుల ఓట్లు వేయాల్సిన అవసరం లేదు. అందుకే ఇలా హిందువులందరూ హిందూ సమాజం సంఘటితమై ఓటు బ్యాంకుగా మారి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రేపు జరగబోయే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సరి అయిన బుద్ధి చెప్పే అవసరం కూడా వచ్చింది. ఇదే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కరీంనగర్ సభలో హిందూగాళ్ళు బొందుగాళ్ళు అంటే అప్పుడు అంతా హిందూ సమాజం ఓటు బ్యాంక్ మారి హిందూ సంఘటితమై అప్పుడు సరి అయిన బుద్ధి చెప్పిర్రు బీఆర్ఎస్ పార్టీకి. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఇలా బుద్ధి చెప్పే సమయం వచ్చింది. అందుగురించే ఇలా హిందూ సమాజం అంతా సంఘటితమై ఓటు బ్యాంక్ మారి కాంగ్రెస్కి బుద్ధి చెప్తారని ఆశిస్తూ జై శ్రీరామ్, భారత్ మాతకి జై.